ఉదయం తొలకరిలాంటి ఎండకిరణాలు తోటమీద అలముకుంటున్నాయి. కాంతమ్మ తన చిరకాల స్నేహితులైన మొక్కల్ని హత్తుకొని చూసుకుంటోంది. ఆమె చేతిలో ఉన్న చిన్నటి పొడవైన బుట్టతో మొక్కల చుట్టూ నీరు పోస్తూ ప్రకృతి గొప్ప దేవతమ్మ అని ముక్తకంఠంతో అనుకుంటోంది. పిచ్చుకలు గీతలు పాడుతూ తోటకు జాజిమళ్ళి అందిస్తున్నాయి. ఆ క్షణం ప్రకృతి తల్లికి ఓ పండగలాంటిది. సీత ఉత్సాహంగా తోటలోకి పరిగెడుతూ వచ్చింది. గాలి ఆడుతున్న గోధుమ గడ్డి మధ్య మల్లె చెట్టు కింద చిన్న మెరిసే మొక్క కనిపించింది. బాబోయ్, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది అని ఆమె ఆశ్చర్యపోయింది. మెరుస్తున్న ఆకుల మధ్య నుండి చిన్న రేఖలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మొక్కకు ఆవల పచ్చికతో నిండిన తోట మరింత అందంగా కనిపిస్తోంది. సీత చూపిన దారిని అనుసరిస్తూ కాంతమ్మ ఆ మొక్కను చూస్తూ ఆశ్చర్యపోయింది. ఇది కేవలం ఓ సాధారణ మొక్క కాదు అని ఆమె అనుకుంది. మొక్క ఆకులు అంచుల్లో బంగారు బిందువులు మెరుస్తున్నాయి. తోట మొత్తం ఆ గ్లానిని తిరిగి ప్రతిబింబించుకుంటోంది. కాంతమ్మ అనుభవం సీతకు కొత్తగా తెలిసిన ఈ మంత్ర మొక్క ఒకేలా వాళ్లను ఆకర్షించింది. సీత ఆ మొక్కను తాకుతూ తొందరగా ఒక ఆకును విరిచింది. ఆకుతో పాటు పసుపు రంగులో మెరిసే బంగారు నాణెం పడింది. ఇదేం మాయా అంటూ ఆశ్చర్యంతో ఆమె కళ్లలో ఆనందం మెరిపించింది. ఆ నాణెం నేలపై కాస్త కాంతిని విరజిమ్ముతూ సీత చేతిలో అదృష్టాన్ని నింపింది. కాంతమ్మ ఆ దృశ్యాన్ని శాంతంగా చూస్తూ ఉండిపోయింది. కాంతమ్మ మెల్లగా సీత దగ్గరకు వచ్చి మొక్కను ముట్టుకుంటూ అనేది, సీత, ఇలాంటి ఆశ్చర్యకరమైన వరాలు ప్రతిసారి లభించవు. మనం కృతజ్ఞతతో ఉండాలి కానీ ఎక్కువ ఆశపడకూడదు. ఆమె తన చేతులతో మొక్కను తాకుతూ ఆత్మీయతతో తన సూత్రాలను విస్తరించింది. సీత అంగీకారంతో తల ఊపింది. తోటలో మెరిసే బంగారు మొక్క గురించి పక్కవాళ్లకు తెలియడంతో వారు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. వాళ్లంతా మొక్క వైపు చూస్తూ చిన్న పిల్లల ఆనందంతో తుళ్లారు. ఆ మొక్క ప్రకృతి అందాన్ని కొత్త వెలుగులో చూపిస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తోట పెద్ద వేడుక వేదికగా మారింది. కొంతమంది పక్కవాళ్లు బంగారు ఆకులు గుంజడానికి తొందరపడ్డారు. కొంతమంది అదనపు ఆకులను నింపుకుంటూ మొక్కను దెబ్బతీస్తూ ఉండగా సీత ఆపటానికి ప్రయత్నించింది. కాని ఆ మొక్క ఆకులు కుళ్ళిపోతూ తన వెలుగును కోల్పోయింది. కాంతమ్మ ఆ గందరగోళాన్ని చూసి బాధపడ్డారు. మొక్క కాంతిని కోల్పోయి తన ఆకర్షణను కోల్పోయినప్పుడు కాంతమ్మ కఠినంగా అందరికీ చెప్పింది, మనకు లభించిన వరాన్ని గౌరవించాలి. మీలో ఎవరో ఒకరు ఆహారాన్ని పంచిపెట్టడం విస్మరించారు. ఇప్పుడు అది తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. అందరూ నిశ్చింతగా తలంచారు. కాంతమ్మ గుండెల నిండుగా విశ్వాసంతో మొక్కను తడుపుతూ మన ప్రయత్నం దీన్ని తిరిగి ఆవిష్కరించగలదు అనుకుంది. సీత కూడా తన భాగం చేసేందుకు ముందుకొచ్చింది. వారి ప్రేమతో మొక్క తన స్వతంత్ర రంగులను తిరిగి పొందడం ప్రారంభించింది. ఇదే నిజమైన మాయ అని సీత అనుకుంది. వెలుగు విరజిమ్ముతున్న మొక్కను చూస్తూ ఆనందించింది. మొక్క మెరిసినప్పుడు కాంతమ్మ మరియు సీత తమ సంతోషాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. పక్కవాళ్లను పిలిపిస్తూ వారి జేబులు నింపుతూ తోటలో సాయంకాలపు మంటచికటి రంగులతో ఈ తోట మనసులనే ఆహ్లాదపరిచింది. ఈ కథలో నీతి ఏమిటంటే, అదృష్టం మన వెంట ఉండినప్పుడు దాన్ని కృతజ్ఞతతో వినయంతో స్వీకరించాలి, కానీ లోభం పట్ల దూరంగా ఉండాలి. ఎందుకంటే
అది మనకు ఉన్న వరాలను కోల్పోవడానికి దారితీస్తుంది. ఇక కథ ఇక్కడితో ముగిసింది. ధన్యవాదములు.